స్టాక్ మార్కెట్లో కేవలం మనలాంటి మిడిల్ క్లాస్ మాత్రమే ట్రేడ్ చేయరు. టోటల్ 5 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అలానే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. వీడియోని కంప్లీట్గా చూడండి. ఫస్ట్ వచ్చి రిటైర్డ్ ఇన్వెస్టర్స్, అంటే మీరు నేను మన శాలరీ ఆర్ ఇన్కమ్లో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం. సో టాయ్ షాప్లో 1-2 టాయ్స్ కొన్నాడు. రెండో రకం H&9, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ మనీ వాళ్ళ ప్రైమరీ రెసిడెన్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ మనీ 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటే వీళ్ళని H&Is అంటారు. వీళ్ళు ఒక్కసారి పెద్ద లాట్స్లో కొనడం వీళ్ళకి వీలవుతుంది. మార్కెట్ మీద వీళ్ళ మూవ్స్ కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. మూడవది DII, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇవి ఇండియాకి చెందిన పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్ లైక్ LIC, SBI మ్యూచువల్ ఫండ్స్, HDFC మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళు వేల కోట్లను మేనేజ్ చేస్తారు. వీళ్ళు కొన్నప్పుడు మార్కెట్ టిపికల్గా స్టేబుల్గా ఉంటుంది. ఫోర్త్ FII, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫారిన్ కంపెనీస్ ఇండియాలో స్టాక్స్ని కొనడం అన్నమాట. లైక్ బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్. వీళ్ళు డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఫారిన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తే వీళ్ళు ఈ మనీని ఇక్కడి నుంచి తీసి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఆబ్వియస్గా మార్కెట్పై ప్రెజర్ పడుతుంది. అందుకే ఎప్పుడైనా న్యూస్లో FII సెల్లింగ్ అని వింటే ఖచ్చితంగా మార్కెట్ పడుతూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ QIB, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. ఇవి IPOs కోసం ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. వాళ్ళకి 75% ఆఫ్ IPO అలాట్మెంట్ దొరుకుతుంది. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ కేటగిరీలో ఉంటాయి. ఈ అందరూ ప్లేయర్స్ ఒకే స్టాక్ మార్కెట్లో ఉంటారు. సేమ్ స్టాక్, సేమ్ ప్రైస్. అంటే LIC ఎంతకైతే రిలయన్స్ షేర్ని కొనగలుగుతుందో అదే ప్రైస్కి మీరు కూడా కొనగలరు. అదే ఈ స్టాక్ మార్కెట్లో బ్యూటీ. కామన్ మ్యాన్కి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి సేమ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు సెబీ గురించి చూద్దాం. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి చాలా రెగ్యులేషన్స్ అవసరం. అందుకే సెబీ చాలా హై లెవెల్ రెగ్యులేషన్స్ పెట్టింది. లిస్టెడ్ కంపెనీస్ అయినా, బ్రోకర్స్ అయినా, ఫండ్ అడ్వైజర్స్ అయినా, ఇన్వెస్టర్స్ అయినా అందరినీ ఈ సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే హర్షద్ మెహతా లాంటి స్కామ్ మళ్ళీ జరగకూడదు కాబట్టి. అంతేకాక ఎప్పుడైనా మీరు బ్రోకర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్తో డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కాదా లేదో చూసుకోండి. దానికి మీరు sebi.gov.inలోకి వెళ్ళి ఇంటర్మీడియట్ సెక్షన్లో సెట్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అలానే సెబీ గురించి చెప్పడానికి ఇంకా చాలా ఉంది. దానికి నేను సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి. కామెంట్లో చెప్పండి మీరు ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నారు.